అందరికీ నమస్కారం. నేను మీ రిపోర్టర్ ఆర్కే. ఈరోజు మనం దర్శి నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే దర్శి నియోజకవర్గంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు గెలుస్తారా, ఎవరు పోటీ చేస్తారా, ఆ సీటు స్థానికులకే ఇస్తారా, లేకపోతే జనసేన కూటమికి ఇస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఇస్తారా అనేది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించుకున్నటువంటి సందర్భం ఉంది. దర్శి నియోజకవర్గం ప్రధానంగా ఎక్కువగా కూడా గ్రామాలతో కూడుకున్నటువంటి నియోజకవర్గం కావటం, దర్శి నియోజకవర్గానికి ముఖ్య పట్టణ కేంద్రం వచ్చేసి దర్శిపట్నం కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచుల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి ప్రజలందరూ కూడా వారు ప్రధానంగా ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఓ నరాల తెగే ఉత్కంఠంగా ఏ ముగ్గురు కూడినా, ఏ టీ బంకుల దగ్గర చూసినా దర్శి నియోజకవర్గంలో ఈ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎవరు పోటీ చేస్తారు? ఆల్రెడీ వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సందర్భాలు చూసాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇంతవరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించిన పాపాన పోలా. ఈ లేట్ ఎందువల్ల జరుగుతుంది? ఒకవేళ ఇక్కడకు స్థానికేతలను తీసుకొచ్చి పోటీ చేయిస్తారా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి సిద్ధారాఘవరావుని కానీ, లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ని కానీ వాళ్ళిద్దరిని కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వీరిలో ఒకరికి సీటు కేటాయిస్తారా అనేది కూడా ప్రధానంగా ఇక్కడ ప్రజలంతా చర్చించుకున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కనుక సిద్ధారాఘవరావును కనుక బరిలోకి కనుక దింపితే ఆయన పారిశ్రామికవేత్తతో పాటు ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి అనుభవం, ప్రస్తుతం వైసీపీలో కొంత క్యాడరు, ఆయనకి బలమైన క్యాడర్ ఉంది కాబట్టి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అవలేలుగా ఢీకుంటాడనేది కూడా ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. 2019 ఎన్నికల్లో సిద్ధారాఘవరావు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 2024 వరకు కూడా ఆయన అనేక వ్యాపార లావాదేవీలు, ఆయన స్వతహాగా బిజినెస్ మ్యాన్ కావటం, గ్రానైట్ వ్యాపారంతో పాటు కొన్ని వ్యాపారాలు ఆయనకు ముడిపడి ఉండటం వల్ల ఆయన ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. ఎందుకంటే ఆయన వేసే అడుగు వల్ల ఈ 4 సంవత్సరాలు 7 నెలలు 8 నెలల కాలంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే మనం చూసాం. నెక్స్ట్ స్టెప్ కూడా ఒక రాంగ్ స్టెప్ కనుక పడితే దాని ఎఫెక్టు ఆ బిజినెస్ల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి సిద్ధారాఘవరావు ఆచితూచి అడుగు వేస్తున్నాడు అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం. మరోవైపు మద్దిశెట్టి వేణుగోపాల్ ఎక్కడైతే తనను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అవమానించాడో, ఎక్కడైతే తనకు సీటు రాకుండా చేసి ఆయన సీటు సంపాదించుకున్నాడో అక్కడే తాను కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో చేరి అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గం ప్రచారం అయితే చేస్తూ ఉంది. ఇదండి దర్శి నియోజకవర్గంలో మాగుంట ఒంగోలులో పోటీ చేస్తుండటంతో, తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలులో పోటీ చేస్తుండటంతో మాగుంట వీరిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి దర్శి నియోజకవర్గంలో పోటీ చేయించి దాని ద్వారా గెలవాలనే ఒంగోలు పార్లమెంటుకు కూడా కొన్ని ఓట్లు అక్కడ ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి దర్శి వస్తుంది కాబట్టి మాగుంట కూడా తెర వెనుక విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలు చూసాం. ఇదండి ఈరోజు దర్శి నియోజకవర్గంపై ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో చర్చించుకున్నటువంటి ప్రధాన అంశాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.